హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పెప్పర్ చికెన్ ఫ్రై అండి. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు, జలుబు దగ్గు ఉన్నప్పుడు ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెప్పర్లో ఉండే హీట్ వలన థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే మాయమైపోతుంది. మెటబాలిజంని కూడా బూస్ట్ చేస్తుందండి. సో మీకు కుదిరినప్పుడల్లా ఈ చికెన్ని ట్రై చేసి చూడండి. సో ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను మిరియాలను యాడ్ చేసుకోండి. వీటిని దూరగా వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు వేగాక తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 4 లవంగాలను వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఇట్లా పొడుగ్గా చీల్చుకొని వేసుకున్నాను నేను. ఆనియన్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చికెన్ని 1/2 kg వరకు తీసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో అప్పుడు ఒకసారి మూత తీసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని అలానే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా నేను యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, మసాలా పౌడరు, అది కూడా యాడ్ చేసుకున్నాక 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ను కూడా యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి జీడిపప్పును యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ పెప్పర్ చికెన్ ఫ్రై తయారైపోతుందండి. చూసారా ఎంత సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకున్నామో. రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.